నమస్కారం అండి. నేను డాక్టర్ మాధురి మువ్వ, మాధురి హాస్పిటల్, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్. సో, ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ నార్మల్ డెలివరీ. చాలామంది ప్రతి స్త్రీలు కూడా గర్భం దాల్చినాక ఎలాగైనా నార్మల్ డెలివరీ కావాలి అని ఇంట్లో వాళ్ళు, అత్తగారు, మదర్, పేషెంట్ అందరూ కూడా అడిగేదే నాకు నార్మల్ డెలివరీ కావాలి. ఏం చేయాలి? సో, మనము ఏం చేసినా, చెయ్యకపోయినా 100 మంది గర్భిణీ స్త్రీలలో కేవలం 80% నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సృష్టిలోనే ఒక 20% ఆఫ్ పేషెంట్స్‌కి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉండదనమాట. అందులోనూ ఫస్ట్ సిజేరియన్ అయితే గనక 25% వాళ్ళు అయ్యే ఛాన్స్ ఉండదు. సో, ఈ 80% వాళ్ళకే అంటే 80% వాళ్ళకే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన చేతుల్లో ఉన్నది సరిగ్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం, బేబీ ఎదుగుదలకి మంచిగా తినడం. ఎందుకంటే ఒకసారి గర్భం దాల్చినాక మనం ప్రతి చెకప్‌లో చూసేది ఈ పేషెంట్ హై రిస్క్ పేషెంటా? నార్మల్ పేషెంటా? ఇది కనుక్కోవడానికే మనం ప్రతి నెల చెకప్స్‌కి పేషెంట్స్‌ని రమ్మని చెప్తాం. సో, ఈ నార్మల్ పేషెంటా? హై రిస్క్ పేషెంటా అని ఎలా తెలుస్తది? కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ పేషెంట్‌కి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లేదంటే బేబీ ఎదుగుదల సరిగ్గా లేకపోయినా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ చిన్న ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆ పేషెంట్‌ని హై రిస్క్ పేషెంట్ కింద కేటగరైజ్ చేసేస్తాం. ఎప్పుడైతే హై రిస్క్ పేషెంట్ ఉంటారో వాళ్ళకి రెగ్యులర్ చెకప్స్ కంటే కొంచెం ఎక్కువ సార్లు చెకప్స్ అనేది పెంచుతామనమాట. నెలకు ఒక్కసారి రమ్మనే చెకప్‌ని నెలకి 2 సార్లు రమ్మనొచ్చు, 3 సార్లు రమ్మనొచ్చు. అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ కూడా ఎక్కువ సార్లు చేసే అవకాశం అనేది ఉంటది. ఎందుకంటే పేషెంట్ ఒకసారి హై రిస్క్ అని కేటగరైజ్ అయ్యాక వాళ్ళ కేర్ కూడా ఎక్కువ కేర్ అవసరమైన పేషెంట్స్‌ని ట్రైన్ చేసుకుంటాం అనమాట. సో, వీళ్ళల్లో మనకి నార్మల్ అయ్యే ఛాన్స్ ఎప్పుడుంటుందంటే వాళ్ళకి బేసికల్‌గా డయాబెటిస్ ఉన్నా, ఏమైనా ఉన్నా కూడా మనం నార్మల్ డెలివరీ చేసే అవకాశం ఉంటది. యాస్ లాంగ్ యాస్ పెయిన్స్ కొంచెం న్యాచురల్‌గా స్టార్ట్ అయ్యి బేబీ ఎదుగుదల మరీ పెద్ద బేబీ, మరీ చిన్న బేబీ కాకుండా యావరేజ్ వెయిట్ అంటే 2.75 నుంచి 3.3 కిలోస్ వెయిట్ వరకు ఉన్న బేబీస్‌ని న్యాచురల్‌గా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేబీ వెయిట్. రెండోది పెయిన్స్ న్యాచురల్‌గా వచ్చాయా లేదా? మూడోది ఏంటంటే అతిగా అంటే సివియర్ హార్ట్ డిసీజ్ ఉందనుకోండి. వాళ్ళకి మనం నార్మల్ డెలివరీ అనేది అడ్వైస్ చేసే అవకాశం లేదనుకోండి. అలా కొన్ని కండిషన్స్‌లో ఎక్కడైతే ఆ ప్రతి కాంట్రాక్షన్‌కి కొంచెం బ్లడ్ ఫ్లో బేబీకి ఒక 1 మినిట్ శాతం ఆగుతదనమాట. ఎందుకంటే గర్భసంచి గట్టిగా నొక్కుతుంది బేబీని బయటకి పుష్ చేయడానికి. ఆ సమయంలో ఆ 1 మినిట్ సమయంలో బేబీకి బ్లడ్ ఫ్లో అనేది కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి మామూలు బేబీస్ అయితే తట్టుకోగలుగుతాయి 1 మినిట్ ఆక్సిజన్ లేకపోయినా. కాంప్రమైజ్డ్ బేబీస్ అంటే సరిగ్గా ఎదుగుదల లేని బేబీస్ మాత్రం ఈ కాంట్రాక్షన్ అనేది తట్టుకోలేరు కాబట్టి సో, అంటే గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటే ఎదుగుదల సరిగ్గా లేని వాళ్ళ బేబీస్‌ని ఈ నార్మల్ డెలివరీకి ఎక్కువగా మనం అలౌ చేయమన్నమాట. సో, ఒకసారి నార్మల్ డెలివరీకి పేషెంట్ కండిషన్ బావుంది, బేబీ కండిషన్ బావుంది అంటే డిసైడ్ అయినాక పేషెంట్‌ని అడ్మిట్ చేసుకున్నాక ప్రతి 2 అవర్స్‌కి, 3 అవర్స్‌కి చెకప్ చేసుకొని సరిగ్గా గర్భసంచి మూతి అంటే సర్విక్స్ ఫేవరబుల్‌గా ఉందా లేదా? అంటే గర్భసంచి మూతి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అంతా బిడ్డ బయటకి వెళ్ళకూడదు అని ఏ గర్భసంచి మూతయితే గట్టిగా పట్టుకుంటుందో బేబీ, డెలివరీ టైంకి అదే గర్భసంచి మూతి రిలీజ్ చేయాలి బేబీని బయటికి. దట్ ఈస్ నోన్ యాస్ సర్విక్స్ ఫేవరబిలిటీ అనమాట. అంటే గర్భసంచి మూతి బయటకి పంపించడానికి సాఫ్ట్ అయ్యి, మెత్తగా అయ్యి, ఓపెన్ అవ్వే అవకాశం అనేది బావుందా లేదా? అది చెక్ చేసుకుంటాం అనమాట. సో, మెల్లగా అది గర్భసంచి మూతి సర్విక్స్ సాఫ్ట్ అయిందా లేదా? గర్భసంచి మూతినే మనం సర్విక్స్ అని పిలుస్తాం. సాఫ్ట్ అయిందా లేదా? సరిగ్గా ఓపెన్ అవుతుందా లేదా? ఉమ్మనీరు కలర్ ఎలా ఉంది? ఉమ్మనీరు మాత్రం ఎప్పుడు కూడా మనం తాగే నీరు కలర్‌లోనే ఉండాలి. ఎప్పుడైనా ఇది కనుక గ్రీన్ కలర్‌లో మారితే గనక బేబీకి సరిగ్గా ఆక్సిజన్ అందకపోవడం వల్ల, బేబీ లోపలే మోషన్ ఎళ్ళటం వల్ల గ్రీన్ కలర్‌లో మారుతుంది. సో, బేబీకి ఆక్సిజన్ ఉన్నంత కాలం ఉమ్మనీరు బావుంటది. బేబీకి ఆక్సిజన్ సరిగ్గా లేదు అంటే బేబీ తన భాషలో మాట్లాడుతుందనమాట. ఏమని? నాకు ఆక్సిజన్ అందట్లేదు. నాకు ఆ ఆక్సిజన్ అందకపోవడం వల్ల బేబీ యొక్క యానల్ స్ఫింక్టర్ ఓపెన్ అయ్యి మోషన్ అన్నది పొట్టలోనే వెళ్ళిపోతే గనక ఆ ఉమ్మనీరు మీకోనియం స్టెయిన్డ్ లైకర్ అంటాం. అంటే బేబీ మోషన్‌ని మనం మెడికల్ టర్మ్స్‌లో మీకోనియం అని పిలుస్తామనమాట. ఈ మీకోనియం అన్నది ఆ నీళ్ళని బేబీ కనుక మింగితే బేబీ యొక్క ఊపిరితిత్తులన్నీ డ్యామేజ్ అవుతాయన్నమాట.
సో వెంటనే డెలివరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వెంటనే సిజేరియన్ సెక్షన్కి కన్వర్ట్ చేసుకుని సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో యాజ్ లాంగ్ యాజ్ గర్భసంచి మూతి సరిగ్గా ఫేవరబుల్గా ఓపెన్ అయ్యి ఉమ్మనీరు కలర్ బాగుండి హార్ట్ బీట్స్ అంతా బాగుండి సిటీజీ అంటాం, కార్డియోటోకోగ్రఫీ అంటే బేబీ పొట్టలో ఉంటే ఎక్కడైతే మనకి ఈసీజీ ఎలా తీస్తామో మన హార్ట్కి, అలాగే బేబీ యొక్క హార్ట్ బీట్కి కూడా మనం తీస్తాం అన్నమాట, ఒక గ్రాఫ్ తీస్తాం. అందులో కనుక బేబీ హార్ట్ బీట్ బాగుండి గర్భసంచి సరిగ్గా కాంట్రాక్షన్స్ కూడా మానిటర్ చేస్తుంది అది. సో బేబీ పుష్ చేసే సమయంలో గర్భసంచి సరిగ్గా కాంట్రాక్ట్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా బాగా ఉన్నాయా లేదా అనేది ఆ గ్రాఫ్లో మనకి కనిపిస్తుంది. ఎప్పుడైనా హార్ట్ బీట్ పడిపోతుంది అంటే ఆ గ్రాఫ్లో హార్ట్ బీట్ డీసెలరేషన్స్ కనిపిస్తే కనుక మనం ఎమ్మటే పేషెంట్ ఇంకా ఈ నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉండదు, వెంటనే మనం సిజేరియన్ సెక్షన్ చేసుకుంటాం. సో ఇంతకుముందు ఇంటర్నల్ ఎగ్జామిన్ చేసాం, అంటే పరీక్ష చేసేవాళ్ళం ఎప్పుడు డెలివరీకి ఒక 2-3 వారాల ముందే చేసుకుని ఈ బిడ్డ ఈ గర్భసంచి ఈ పెల్విస్ అంటే పేషెంట్ యొక్క ఎముకలు పెల్విక్ పొత్తి కడుపులో ఉన్న ఎముకల్లోంచి బిడ్డ బయటకు రాగలదా లేదా అని చెక్ చేసుకునేవాళ్ళు. సో అప్పుడప్పుడు సరిగ్గా పేషెంట్ యొక్క స్ట్రక్చర్ సరిగ్గా బాగాలేకపోతే ఆ దారి ఏ దారిలోంచి అయితే బిడ్డ బయటకు వస్తుందో ఆ దారిని సరిగ్గా అసెస్ చేస్తారు. దాన్ని మనం పెల్విక్ అసెస్మెంట్ అంటాం అన్నమాట, చేసేవాళ్ళు. కానీ అది ఈ కాలంలో మనం చేయటం లేదు. ఎందుకు? ఒకసారి లేబర్ పెయిన్ స్టార్ట్ అయినాక ఆ పర్టికులర్ స్త్రీ యొక్క స్ట్రక్చర్కి ఆమె మోసిన బేబీ పుష్ చేసుకోగలదు, అంటే ఆ దారిలో ఆ బిడ్డ రాగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లేబర్ పెయిన్ సరిగ్గా స్టార్ట్ అయ్యి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అయ్యే వరకు కూడా, అంటే ఫస్ట్ స్టేజ్ అంతా మానిటర్ చేసుకోవాలి తప్ప అప్పుడు లోపల పరీక్ష చేసుకుని ఆ బిడ్డ సరిగ్గా ప్రోగ్రెస్ కాన్పు అంతా సరిగ్గా ప్రోగ్రెస్ అవుతుందా, ఆ దారిలోంచి బిడ్డ సరిగ్గా దిగుతుందా లేదా అని పేషెంట్ లేబర్ పెయిన్స్లో ఉన్నప్పుడే అసెస్ చేసుకుంటే సరిగ్గా తెలుస్తుంది అని. ఇప్పుడు ఈ కాలంలో లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాక వరకు మనం చెప్పలేమండి ఇది నార్మల్ అవుతుందా సిజేరియన్ అవుతుందా అని. సో ముందే ప్రెడిక్ట్ చేయలేము. ఒక్కొక్కసారి లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్స్ ఓపెన్ అవ్వాలి గర్భసంచి మూతి, ఎందుకంటే బేబీ యొక్క హెడ్ 10 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ 10 సెంటీమీటర్స్ హెడ్ రావాలంటే బేబీ యొక్క గర్భసంచి యొక్క మూతిలోంచి గర్భసంచి మూతి కూడా 10 సెంటీమీటర్స్ ఓపెన్ అయి ఉండాలి. సో ఆ కంప్లీట్గా ఓపెన్ అయినాక కూడా బేబీ అప్పుడప్పుడు దిగదు కిందకి, ఆ పొత్తి కడుపులో ఉన్న ఎముకల యొక్క ద్వారం సరిగ్గా ఉండకపోయి ఉండొచ్చు. సో ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్స్ ఓపెన్ అయ్యాక కూడా ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో ఒకసారి లేబర్ పెయిన్ స్టార్ట్ అయినాక డెలివరీ అయ్యే వరకు కూడా మనం ప్రెడిక్ట్ చేయలేం ఈ బేబీ నార్మల్ డెఫినెట్గా అవుతుంది లేదంటే ఇది కంపల్సరీ సిజేరియన్ అవుతుంది అని కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కానీ కంపల్సరీ నార్మల్ అవుతుంది అనే కండిషన్ లేదండి. మనం డెలివరీ పెయిన్ స్టార్ట్ అయ్యి బేబీ సరిగ్గా కిందకి దిగుతుందా లేదా, గర్భసంచి మూతి సరిగ్గా ఓపెన్ అవుతుందా లేదా, ఇవన్నీ చూసుకుని లాస్ట్ మినిట్ వరకు మనం ప్రెడిక్ట్ చేయలేమన్నమాట. సో జనరల్గా ప్రతి పేషెంట్కి ఫస్ట్ డెలివరీ, ఎస్పెషలీ ఫస్ట్ డెలివరీ, మనం ఈ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ కోసం మనం కంపల్సరీ వెయిట్ చేయాలి. లేబర్ పెయిన్స్ ఒక్కొక్కసారి నెలలు నిండిపోయినా కూడా లేబర్ పెయిన్స్ రాకపోతే కనుక పెయిన్స్ రావడానికి కొన్ని దీన్ని లేబర్ ఇండక్షన్ అంటాం, అంటే నొప్పులు రావడానికి మందులు పెడతాం అన్నమాట. సో లేబర్ ఇండ్యూస్ చేసుకుని కూడా మనం కంపల్సరీ 100% నార్మల్ డెలివరీ కోసం ట్రై చేయాలి. ప్రతి గర్భిణీ స్త్రీ యొక్క ప్రాథమిక హక్కు అనమాట నార్మల్ డెలివరీ అన్నది. సో మనం ట్రై చేసాక ఎట్టి పరిస్థితుల్లోనైనా నార్మల్ అవ్వడానికి పూర్తిగా మనం పేషెంట్కి సహకరించి ఇంట్లో ఫ్యామిలీ అటెండెంట్స్ అప్పుడప్పుడు ఈ పెయిన్స్ తట్టుకునే శక్తి వాళ్ళకి లేకపోతే కనుక మనం ఎపిడ్యూరల్ ఎనాల్జీసియా అన్నది కూడా సజెస్ట్ చేయొచ్చు. అంటే వెన్నుముక్కలోంచి ఒక చిన్న క్యాథెటర్ పంపించి అందులోంచి పెయిన్ రిలీఫ్ ఇవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. దీనివల్ల తల్లికి ఎక్కువ పెయిన్స్ కూడా ఉండవు. సో ఈ నార్మల్ డెలివరీ అవ్వడానికి పక్కనున్న అటెండెంట్స్ కూడా చాలా, అంటే అత్తగారు కానీ తల్లి కానీ భర్త కానీ సిస్టర్స్ కానీ ఎవరైతే ఆమెతో రూమ్లో ఉన్నారో చాలా ప్రోత్సహించాలి. మారల్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్ ఇప్పుడు నార్మల్ డెలివరీకి డాక్టర్ గారు చేసేది కేవలం మానిటరింగే, అంటే సరిగ్గా ఓపెన్ అవుతుందా, హార్ట్ బీట్ బాగుందా, గర్భసంచి మూతి సరిగ్గా ఓపెన్ అవుతుందా, పెయిన్స్ సరిగ్గా వస్తున్నాయా అని చూడగలరే తప్ప పేషెంటే పెయిన్స్ తీసుకోవాలి, పేషెంటే పుష్ చేయాలి. మొత్తం అంత బాధ్యత పేషెంట్ మీద, పేషెంట్ యొక్క ఫ్యామిలీ మీద ఉంటుంది. సిజేరియన్ సెక్షన్ అలా కాదు, పూర్తిగా డాక్టర్ గారు డెలివరీ చేసేస్తారు. కానీ నార్మల్ డెలివరీ అంటే పేషెంట్ యొక్క మానసిక శక్తి మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే లేబర్ పెయిన్స్ అనేది వన్ ఆఫ్ ది వర్స్ట్ పెయిన్స్ ఇన్ ద వరల్డ్ అనమాట.
అలాంటి పెయిన్స్ అసలు ఇంకా చాలా హారబుల్ పెయిన్స్. సో, అంత పెయిన్ తట్టుకునేగలిగే శక్తి, అంత పెయిన్‌లో బేబీని కిందకి పుష్ చేసే శక్తి మ్యాటర్నల్ ఎఫర్ట్స్ అంటాం. మ్యాటర్నల్ ఎఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే తల్లి నేనింక తట్టుకోలేను అని మధ్యలో వదిలేస్తే గనక, ఇటు నుంచి బయట నుంచి ఆ డాక్టర్ గారు లాగను లేరు ఆ బిడ్డని, ఆ పేషెంట్ పుష్ చేయదు. ఆ టైంలో కూడా మ్యాటర్నల్ ఎఫర్ట్స్ లేవు అన్న కండిషన్‌తో కూడా సిజేరియన్ సెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో, మదర్‌కి కంటిన్యూస్‌గా కౌన్సెలింగ్ చేసుకోవటం. నువ్వు నార్మల్ డెలివరీ ఒక్కొక్కసారి వీడియోస్ చూడొచ్చు. నార్మల్ డెలివరీ ఎలా ఉంటది. పేషెంట్, హస్బెండ్ కూర్చుని యూట్యూబ్‌లో వీడియోస్ ఉంటాయి. నార్మల్ డెలివరీ ఎలా ఉంటది, ఎంత పెయిన్ తట్టుకోవాలి, ఇవన్నీ చూస్తే గనక రిహర్సల్ కింద పేషెంట్‌కి హెల్ప్ అయ్యి, యాక్చువల్‌గా తనకి లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు తను భయపడకుండా ఉంటదనమాట. సో, నార్మల్ డెలివరీ అవ్వడం అన్నది పెద్ద విశేషం ఏమీ కాదండి. ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినన్, న్యాచురల్ ప్రాసెస్ అది. సో, నార్మల్ డెలివరీ అవ్వడానికే పేషెంట్స్ కానీ, అటెండెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ అందరూ కూడా ప్రోత్సహించాల్సిందేంటంటే నార్మల్ డెలివరీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఒక 20% మందికి బీపీలున్నా, షుగర్లున్నా, హార్ట్ డిసీజ్‌లున్నా, ముందర ఆపరేషన్‌లైనా, లేదంటే పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ అస్సలు బాలేకపోయినా, ఇది ఇండికేటెడ్ కేస్ ఫర్ సిజేరియన్. లేదంటే ఒక్కొక్కసారి బిడ్డ మరీ పెద్దగా ఉంటుంది, బిగ్ బేబీ ఉంటుంది. ఆర్ మరీ చిన్నగా ఉండి ఎదుగుదల సరిగ్గా ఉండదు. లేదంటే అప్పుడప్పుడు ప్లాజెంటా మావే అన్నది కిందకి గర్భసంచి మూతి మీదే ఇంప్లాంట్ అయి ఉంటుంది. అలాంటిది బేబీ బయటకి రావడానికి ద్వారం ఆ ప్లాసెంటా మూసేస్తది. సో, బ్లీడింగ్ అయ్యే అవకాశాలుంటాయి. అప్పుడప్పుడు ప్లాసెంటా ముందే సెపరేట్ అయిపోతది. దాన్ని అబ్రప్షియో ప్లాసెంటా. సో, ఇలాంటివి చాలా కండిషన్స్ ఉంటాయండి. ఎప్పుడైతే మనం గబగబా సిజేరియన్ సెక్షన్ చేసుకొని బేబీని డెలివరీ చేసుకోవాలి అనేది. అలాంటి కండిషన్స్ అయితే మనం ఏమీ చేయలేం. కానీ మామూలుగా పేషెంట్ కండిషన్ బాగుండి, బేబీ ఎదుగుదల బాగుండి, తల్లి యొక్క విష్ కూడా నేను నార్మల్ అవ్వాలి అన్న ఉంటే గనక 100% మనం నార్మల్ డెలివరీ ఇప్పుడున్న కాలంలో మనకి చాలా ప్రాపర్ గైడ్‌లైన్స్ ఉన్నాయండి. గ్రాఫ్స్ ఉన్నాయి, సీటీజీ మెషిన్స్ ఉన్నాయి. సో, అనవసరంగా ఏమి కంగారు పడి సిజేరియన్ సెక్షన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. వీ కెన్ గివ్ కంప్లీట్ ట్రయల్ అనమాట ఫర్ నార్మల్ డెలివరీ. ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్, మాదిరి హాస్పిటల్‌లో స్టాఫ్ సపోర్ట్ వల్ల, అటెండెంట్ సపోర్ట్, హస్బెండ్, పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తే గనక పేషెంట్ వద్దన్నా కూడా మనం నార్మల్ డెలివరీ చేయగలిగే, అంటే అంత సపోర్ట్ అవసరం. డెలివరీ అప్పుడు ఆ పేషెంట్‌కి యూ మస్ట్ సపోర్ట్ హర్, కౌన్సిల్ హర్ అనమాట. తనకి చెప్పాలమ్మా నువ్వు కొంచెం ట్రై చేస్తే అయిపోతుంది, నువ్వు పుష్ చేసుకోవాలి బేబీని. సో, ఈ పుష్ చేసేటప్పుడు కూడా కొంచెం పక్కనున్న వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తే కనుక డెఫినెట్‌గా నార్మల్ డెలివరీ, ఒకసారి నార్మల్ డెలివరీ అయిపోయిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అండ్ పేషెంట్ విల్ రికవర్ వెరీ ఫాస్ట్ ఆఫ్టర్ నార్మల్ డెలివరీ. సో, షీ విల్ బి డిశ్చార్జ్డ్ వెరీ ఎర్లీ. బేబీని కూడా తనే చూసుకోగలుగుతుంది. కాబట్టి మనందరం కూడా నార్మల్ డెలివరీ కోసం అన్నదే ఫ్యూచర్‌లో వి షుడ్ మేక్ నార్మల్ డెలివరీ ద నార్మ్ అనమాట. అంటే ఈ కాలంలో నార్మల్ డెలివరీ నార్మల్‌గా లేదు. నార్మల్ డెలివరీ అయితే ఆశ్చర్యపోతున్నారు. సో, అలా కాకుండా నార్మల్ డెలివరీ ఈజ్ నార్మ్ అని మనం అర్థం చేసుకొని నార్మల్ డెలివరీకే మనం ఉత్సాహం చూపించాలన్నమాట.